గౌతమ్కి అయితే మల్లిక గురించి మైత్రేయి గుళ్ళో మాట్లాడిన మాటలకి చాలా కోపం వస్తుంది. ఈ లోపల తను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే కీర్తన అయితే గౌతమ్ని చూసి, ఎక్కడికి వెళ్తున్నారు గౌతమ్ గారు అంటే, ఈ మైత్రేయి పని పట్టడానికి గుళ్ళు ఎంత బాధేసింది నాకు, నా రక్తం ఉడికిపోయింది. అలా ఆదికేశవ్ గురించి మల్లిక గురించి మాట్లాడుతూ ఉంటే నీచులకి దూరంగా ఉండమన్నారు కదా అంటే, లేదు నేను ఇంకా తన మైత్రేయితో తేల్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పని తన లోపలికైతే వెళ్తాడు. ఈ లోపల మైత్రేయి కొడుకు అయితే ఈ విధంగా గౌతమ్ అంకుల్ వచ్చాడమ్మా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా భానుమతిని గౌతమ్ ఎక్కడ చూసేస్తాడని చెప్పని భానుమతి అయితే దమ్ముకుంటుంది. అప్పుడు ఇంకా వెళ్ళి తను అయితే మాట్లాడతాడు. ఇంకా గౌతమ్ అయితే మైత్రేయి దగ్గరికి అయితే వెళ్ళడంతో, ఏంటి గౌతమ్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పనంటే, నువ్వు ఆదికేశవుని ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు. అక్కడ నీ వల్ల ఆ కుటుంబమే బాధపడుతుంది. వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను అలా చూస్తూ తట్టుకోలేను అని చెప్పానండి అంటాడు. అప్పుడు ఇంకా గౌతమ్ అయితే, నువ్వు ఆదికేశవ్ గారిని ఏదైనా చేయాలనుకుంటే ముందు నన్ను దాటాలి. ఆ శివుడికి నందీశ్వరులాగా మీరు ఆదికేశవ్ గారిని ఏదైనా చేయాలి అనుకుంటే నన్ను దాటి వెళ్ళాలి. ఆ కుటుంబానికి రక్షణగా, అలాగే ఒక రక్షక భటుల్లాగా ఆ ఇంటికి నేను నిలుస్తాను అని చెప్పని అనేటప్పటికీ ఇంకా కీర్తన దృష్టిలో అయితే గౌతమ్ చాలా గొప్పవాడుగా అనిపిస్తాడు. అప్పుడు ఏంటి నువ్వేనా ఆ ఇంటికి పెద్ద పాలేరువా అని చెప్పిన మైత్రేయి అంటే, అవును ఆ ఇంటికి పెద్ద పాలేరుని. ఆదికేశవ్ గారికి నేను నా ఊపిరి ఉన్నంత వరకు తనని కాపాడుకుంటూ వస్తాను. నీకు ఇదే వార్నింగ్ అని చెప్పని మైత్రేయికి వార్నింగ్